ఈరోజు మనం వీడియోలో కమ్మకమ్మని హెల్దీ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలను మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే పల్లీలకు బదులు నువ్వులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు పచ్చిమిరపకాయలు చిట్లకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత మూత తీసి 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఈలోపు 4 పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి కడాయిలో వేసుకుని టమాటోలు మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత 10 నుండి 15 వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీయకుండా వేసుకున్నాను. కావాలంటే మీరు పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా పొడి వేసుకోవడం నచ్చకుంటే పల్లీలు వేయించినప్పుడే కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుని పొడి చేసి ఇందులోనే చల్లారిన పుదీనా పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 3 ఎండుమిరపకాయలను వేసుకుని వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకుని ఇందాక మనం రుబ్బు పెట్టుకున్న పుదీనా పచ్చడిని పోపులో వేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 2 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.